దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 16. ఈరోజు వాక్య భాగము, నా ప్రేమయందు నిలిచియుండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. చాలా గృహముల్లో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పటములో పెట్టి గోడ మీద వ్రేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా ఉండును గాని నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా ఉండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యం వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగా ఉండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా ఉండును. మన కార్యములన్నిటిలో, ఏర్పాట్లన్నిటిలో ప్రభువే శిరస్సుగా ఉండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా ఉంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయన్ను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిల్ చదువుచు, గంటల కొలది ప్రార్థన వాక్య ధ్యానములో గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితంలో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని. ఏదో కొదువ కలిగి జయించు జీవితము లేనివాడనిగా ఉంటిని. ఒక రాత్రి ప్రభువు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్సింగ్, నీ పాపములు ఎట్లు క్షమింపబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపినని ఎరిగి తిని, నీవు నా పాపములకై చనిపోతివని నమ్మి తిని, ఇట్లు నా పాపములు క్షమింపబడినవి అని జవాబిచ్చి తిని. అందుకు ప్రభువు, నీవు లోకములో ఉన్న బలహీనుల్లో అతి బలహీనుడవనియు, నీ శరీరంపై నీకు ఏ శక్తి లేదనియు నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువునొద్ద విచారించవలనను రహస్యమును గ్రహించి తిని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపట్టుకు నేర్చుకుంటుని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపట్టుకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.